సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అదే విధంగా నకిలీ విత్తనాలు పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి డిక్లరేషన్. ఇదే వరంగల్ జిల్లాలో నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు వెంకటపురం వాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకొని మరణించింది. మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇక్కడ నుంచి మంత్రి ఉన్నారు, వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ఇదివరకు కేసీఆర్ గారే బ్యారేజ్ మొత్తం కట్టిపోయింది. జస్ట్ కట్టుక వస్తే పంపులలో నీళ్లు రావాలి. ఇద్దరు మంత్రులు ఆర్భాటంగా వచ్చిరు, అక్కడికి బటన్లు ఒత్తిరు, నీళ్లు మాత్రం రాలే. ఆడ ధర్మసాగర్ దగ్గర పైపులు పగిలిపోయి వీళ్ళ నిర్వాహాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అంటే కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఖచ్చితంగా కాళేశ్వరాన్ని వినియోగించుకొని ఏదైతే మెహబాద్ వరకు మన పరకాల వరకు రావాల్సినటువంటి నీళ్లను వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌన్ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వానబడతా అరే వరంగల్ మునిగిపోతుంది, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు. మరి 2 ఏళ్ళు అయింది, మీరేం చేస్తారు సార్? కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగ్ 22 ఫ్లోర్లు 32 ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించింది. ఇంతవరకు దాని మీద అతిగతి లేదు, పురోగతి లేదు, ఓపెనింగ్ అన్నది లేదు. ఇదే హన్మకొండల మరి ఇందిరమ్మ ఇల్లు ఇదివరకే మేము కట్టిపెట్టినవి ఉన్నాం. కనీసం సున్నాలేశామన్న ఇవ్వండి, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ ఇళ్ళని ఇవ్వండి, అది ఇచ్చిన పాపాన పోలేదు. డంపింగ్ యార్డ్ మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది, దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు. కనీసం చెత్తనన్నా ఎత్తండి, ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా, ఆ తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో, ఇందిరాగాంధీ పేరో, వీలైతే నెహ్రూ గారి పేరో ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఓరగల్లు ఆడబిడ్డలు రాణి రుద్రమదేవి పేరు మామూలు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది. రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆగస్టు 6 జయశంకర్ సార్ బర్త్డే ఉంటుంది. జయశంకర్ సార్ పుట్టినరోజు అంటే తెలంగాణ జాగృతి నుండి మేము వార్షికోత్సవాలుగా, మా సంస్థ వార్షికోత్సవాలుగా నిర్వహించుకుంటాం. మరి ఈసారి ఆగస్టు 6 జయశంకర్ సార్ బర్త్డేను ఓరుగల్లులో నిర్వహించుకుంటాం. పెద్ద ఎత్తున ఓరుగల్లులో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖలను కూడా అన్నింటినీ ప్రకటించుకుంటాం. అన్ని చోట్ల కూడా జాగృతిని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత ఆలస్యమైన వేచి ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఓర్గల్లు బిడ్డ రాణి రుద్రమదేవి పేరు పెట్టేంత వరకు కూడా విశ్రమించకుండా ప్రెస్ మిత్రులు కూడా తమ వంతు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా. ఏ ఉద్యమమైనా మీరు లేని సాధ్యం కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు వెన్నంటి నిలిచి మా పోరాటాలన్నిటికీ మద్దతు ఇచ్చారు. అదే పంతాన్ని కొనసాగించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతూ మరి నర్సంపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది. అది వెళ్తూ మధ్యలో ఓర్గల్లులో ఉన్నటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక మారు ఓర్గల్లు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగిన
ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓర్గల్ వచ్చింది, ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి, రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది. మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి, వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి ఈ పథకాలన్నీ కూడా ఓరుగల్ ద్వారానే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.